వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు మటన్ ఒట్టి ముక్కలు గోంగూర కర్రీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ఆనియన్ గడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ధనియాల పొడి వేగిపోయింది. ముక్కలు ఇవి బాగా కడుక్కొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ముక్కలు ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం. ఇది హైలో పెట్టుకోవాలి. పొంగు వచ్చేంత వరకు. పొంగు వచ్చినాక మీడియంలో పెట్టుకొని మటన్ ఉడికించుకోవాలి. మటన్ ముక్క సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకొని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవాలి. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. 3 టమాటాలు ఇలా తరుక్కోవాలి. ఇది కూడా ఇందులో గోంగూర వేసుకొని గోంగూర ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా హై మంటలో ఉడికించుకోవాలి ఈ కూర. తర్వాత ఇట్లా దగ్గర అయ్యేంత వరకు వచ్చేంత వరకు ఉడికించుకొని చివరిగా సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎనపాలి. ఇలా మెదుపుకున్న తర్వాత రెడీ అయింది. మటన్ ఒట్టి తునుకల గోంగూర కర్రీ రెడీ.